హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చి సండేదండి. మీతో షేర్ చేసుకుంటున్నాను. పొద్దున్నే అయితే లేచి ఇంట్లోని బయట అయితే క్లీన్ చేసుకున్నానండి. చేసుకున్నాకైతే టీ అయితే పెట్టుకొని తాగానండి. ఇవాళ అయితే సండే కదండి. పిల్లలకైతే సెలవు కదండి. వాళ్ళకి ఇష్టమైన కుకింగ్ అయితే చేద్దామని ప్లాన్ చేసుకున్నానండి. రోజు అయితే కాలేజీలకి పిల్లలు వెళ్ళిపోతారు కదండి. వాళ్ళకైతే వంటలైతే హడావిడిగా చేసి పెడతామండి. వాళ్ళు తినలేరు కదండీ! వాళ్ళు సండే అయితే వాళ్ళకిష్టమైన వంట చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. అది చూసి మనకి ఆనందంగా ఉంటదండి. పొద్దున్నే అయితే వాతావరణం ఎంత బావుందో చూడండి. చల్లగా ఉందండి. పొద్దున్నే అయితే రిలయన్స్‌కి వెళ్లారండి. ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు, ఫ్రూట్స్ అయితే తెచ్చారండి. అలా మార్కెట్‌కి కూడా వెళ్లి చికెను, ఫిష్ కూడా తెచ్చారండి. వాటిలతో అయితే ఇవాళ కుకింగ్ అయితే చేస్తున్నానండి. కిచెన్‌లోకైతే వంట అయితే స్టార్ట్ చేశానండి. బియ్యం అయితే కడిగి పెట్టుకొని బిర్యానీ అయితే చేద్దామని చెప్పి పెట్టానండి. ఇవాళ అయితే నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నానని మా పాప కూడా కుకింగ్‌కి అయితే హెల్ప్ చేసిందండి. ఆనియన్స్ అయ్యి అయితే కట్ చేసి పెడుతుందండి. అలా మనం వంట చేసేటప్పుడు పిల్లలు కూడా హెల్ప్ వస్తే వాళ్ళకి కూడా మనం చేసే పనులన్నీ అర్థమయ్యి వాళ్ళు కూడా ఇంట్లో పనులు బాగా చేసుకోవడం నేర్చుకుంటారు కదండి. ఇంట్లో అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే నిండుగుందండి. అది ఇవాళ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈ వీక్ అంతా సరిపోద్దండి. వంటకు కావాల్సినవి అన్నీ వాళ్ళైతే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే లంచ్ బాక్సులకైతే మార్నింగ్ అయితే మనకి ఇబ్బందులు పడక్కర్లేదండి. నేనైతే సండేనే అన్నీ పొడులన్నీ ఆడి పెట్టుకుంటానండి. అప్పుడు నాకు వంట చేసినప్పుడు ఏమీ ఇబ్బంది అనిపించదండి. కుకింగ్ అయితే స్టార్ట్ చేశానండి. చికెన్ అయితే కర్రీ చేద్దామని చేస్తున్నానండి బిర్యానీలోకి. చికెన్ కర్రీ అయితే నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తానండి. మంచి గ్రేవీగా వస్తదండి. ఆయిల్‌లో అయితే ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసి, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, సాల్టు, పసుపు అన్నీ ఏసి మగ్గపెట్టుకొని, చికెన్ కూడా వేసుకొని బాగా మగ్గపెట్టుకుంటే బాగుంటుందండి. చికెన్ బాగా మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అయితే వేసుకొని, కొంచెం వాటర్ అయితే ఏసి కలిపి పెడతానండి. ఓ పక్కయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుండగా బిర్యానీకి కూడా కావాల్సినవన్నీ తీసి పక్కనైతే పెట్టుకుంటున్నానండి. నేనైతే 2 రోజులే తింటానండి నాన్ వెజ్. అది ఆదివారం, బుధవారం 2 రోజులేనండి. పిల్లలైతే తినొద్దని చెప్పనండి ఉత్తి రోజుల్లో. పిల్లలకైతే ఎగ్స్ అయితే ఉడకబెట్టి కాలేజీకెళ్ళేటప్పుడైతే బాక్స్‌లో అయితే వేస్తానండి. గుడ్డు తింటే మంచిది కదండీ పిల్లలకి. అందుకే గుడ్లయితే బాగా పెడతానండి. చికెన్ అయితే కుక్ అవుతుందండి. దాంట్లోకైతే నేనైతే కొంచెం కాజు, కొంచెం గసగసాలయితే కొంచెం పేస్ట్ కొట్టి చికెన్‌లో అయితే వేస్తానండి. కూర మరింత టేస్ట్‌నిస్తదండి. మంచి గ్రేవీగా ఉంటుందండి. దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసి పక్క పొయ్యి మీదైతే సిమ్‌లో అయితే ఉడికించుకుంటున్నానండి. తర్వాత బిర్యానీ అయితే తయారు చేద్దామని ఇవతల పొయ్యి మీద బాండీ పెట్టి బిర్యానీ అయితే వేస్తున్నానండి.
బిర్యానీ మసాలాలన్నీ బాగా వేగిన తర్వాతయితే ఎసరైతే పోసానండి. పోసిన తర్వాత ఎసరు బాగా మరిగిందండి. మరిగిన తర్వాత బియ్యమయితే అందులో కడిగినవి వేస్తున్నానండి. బియ్యం వేసి మూత పెట్టానండి బిర్యానీ. తర్వాత ఓ పక్కనైతే చేపల కర్రీ అయితే వేద్దామని చేపల కర్రీ అయితే వేస్తున్నానండి. చేపల కర్రీకైతే కొద్దిగా ఆయిలయితే ఎక్కువే పడతదండి. ఆయిల్ ఎక్కువేసుకుంటేనే కర్రీ అయితే టేస్ట్‌గా ఉంటదండి. ఆయిల్‌లో అయితే ఉల్లిపాయ ముక్కలైతే బాగా ఫ్రై చేస్తున్నానండి. బాగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అయితే వేసి బాగా మగ్గపెట్టుకుంటానండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం కరివేపాకేసి బాగా వేపుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ బాగా మగ్గిన తర్వాత దాంట్లో చేప ముక్కలైతే వేసి అటు ఇటు కలుపుకుంటానండి. చేప ముక్కలు వేసిన తర్వాత బాగా ఆయిల్‌లో అయితే మగ్గిన తర్వాత కారం అయితే వేస్తున్నానండి. కారం, ధనియాల పొడి, గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. వేసిన తర్వాత కొంచెం అటు ఇటు కలుపుకొని తర్వాత కొంచెం వాటర్ అయితే వేస్తున్నానండి. వేసిన తర్వాత కొంచెం చింతపండు పులుసు అయితే వేసుకుంటున్నానండి. పులుసైతే వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూతైతే పెట్టుకొని ఉడికించుకుంటున్నానండి. తరువాత చేపల ఫ్రై అయితే చేద్దామని చేప ముక్కల ఫ్రైకైతే ఈ మసాలా అయితే కలిపి పెట్టుకుంటున్నానండి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి, కొంచెం సాల్టు, పసుపు వేసుకొని కలిపి కొంచెం వాటర్ అయితే వేసి గ్రేవీ కింద తయారు చేసి చేప ముక్కలకైతే బాగా పట్టించి ఒక పావుగంట సేపు అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఫ్రై అయితే చేస్తానండి. ఈ లోపల అయితే ముక్కలకి బాగా ఉప్పు, కారం అయి పట్టి ఫ్రై అయితే బావుంటుందండి. చేప ముక్కలైతే ఫ్రిడ్జ్‌లోంచి అయితే తీసి ఫ్రై అయితే చేద్దామని ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగా తీసుకున్నానండి మూకుట్లోకి. తీసుకొని చేప ముక్కలైతే ఒక్కోటిగా విడివిడిగా వేస్తున్నానండి. వేసి బాగా వేగించుకొని సిమ్‌లో అయితే మగ్గపెడతానండి. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే చేపల ఫ్రై చాలా టేస్ట్‌గా ఉంటుందండి. చేప ముక్కలైతే ఫ్రై అయిపోయిందండి. అంతేనండి. వంటైతే ప్రిపేర్ అయిపోయిందండి. ఇవాళైతే బిర్యానీ, చికెన్ కర్రీ, చేపల పులుసు, చేపల ఫ్రై అయితే చేశానండి మా పిల్లలకి. చాలా ఇష్టంగా అయితే తిన్నారండి. వంటలు కూడా బాగా కుదిరినియండి. ఈ సండే అయితే మేమైతే ఇలా ఎంజాయ్ చేశామండి. భోజనాలన్నీ అయిపోయిన తర్వాతయితే ఒక గంటయితే రెస్ట్ తీసుకున్నానండి. తీసుకున్నాకైతే ఇంకా కొంచెం పనులైతే ఉన్నాయని బట్టలైతే ఉతుక్కొని ఆరబెట్టుకున్నానండి. ఆరబెట్టిన తర్వాత గుమ్మం దగ్గరైతే తమలపాకు మొక్కయితే బాగా వాడిపోయిందండి మొన్న ఎండలకి. ఆకులైతే మొత్తమయితే ఎండిపోయి రాలిపోయినియండి. ఆ తీగయితే బానే ఉందండి. ఆ తీగనైతే మళ్ళీ సరిచేసి గుమ్మానికైతే కట్టుకున్నానండి. మళ్ళా చిగురిస్తుందండి. సాయంత్రం అయితే కొంచెం చిక్కుడుకాయలయ్యి ఉన్నాయండి. ఒలిచిపెట్టుకుంటున్నాను. తెల్లారైతే మళ్ళా బాబుకైతే క్యారేజీ పెట్టాలి కదండీ! మళ్ళా అవన్నీ పొద్దున్నే మార్నింగ్ చేసుకోవాలంటే మనకే ఇబ్బందేనండి. అవన్నీ ముందల ఒలిచిపెట్టుకుంటే కూర కూడా పొద్దున్నే అయితే బేగా వండుకోవచ్చండి.
చిక్కుడుకాయలైతే ఒలిచిపెట్టిన తర్వాత అయితే పొద్దున్నే అయితే మార్కెట్‌లోంచి ఎండు రొయ్యలు తెచ్చారండి. ఆ ఎండు రొయ్యలైతే ఒలిచి ఒక డబ్బాలో అయితే వేసుకుంటున్నానండి. కర్రీలైతే చేసుకోవడానికి బావుంటాయి కదండీ! అలా ఒలిచి పెట్టుకుంటే. ఈ లోపలైతే మా పాప అయితే వంటల మీద అయితే ప్రయోగాలు చేస్తుందండి. మళ్ళా మొదలుపెట్టిందండి. సండే కదండీ! ఖాళీగా ఉందని చెప్పి ఆకు పకోడీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఏమేమి చేయాలని చెప్పి పిండి కలిపేటప్పుడు నన్ను అడుగుతుందండి. అవన్నీ ఒక్కొక్కటిగా యేసుకొని ఆకు పకోడీ అయితే ప్రిపేర్ చేద్దామని కలిపి ఆకు పకోడీ అయితే ట్రై చేస్తుందండి. కానీ బాగానే వచ్చినియండి. ఫస్ట్ టైమ్ యేసిన. అలా కుక్ చేయడం అంటే బాగా ఇష్టపడి బాగా కుకింగ్ అయితే నేర్చుకుంటూ ఉంటుందండి. ఆకు పకోడీ అయితే బాగా వచ్చిందండి క్రిస్పీగా. డబ్బాలో అయితే వేసి పెట్టానండి. పిల్లలైతే కాలేజీ నుంచయితే వచ్చిన తర్వాత అయితే స్నాక్స్ కింద తింటారు కదండీ! అందుకండి. ఈ లోపలైతే మా పక్క వీధిలో అయితే ఆర్లక్ష్మమ్మ తల్లి గ్రామ దేవతల జాతర అయితే చేస్తున్నారండి. ఆ జాతరకైతే ఊరేగింపయితే మా వీధిలోకొచ్చిందండి. అంతేనండి ఈ వీడియో అయితే. అందరూ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.